తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల స్నానం, అంకుర విసర్జన నిర్వహించారు. సాయంత్రం లక్షదీప ఆరాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వారికి ఆరాధన చేపట్టారు. ఆ తర్వాత పంచమూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. परिणोरुद्रस्य हेहतः पाशुरुत्पना स्वाहा आभोरादानमध्वनस्य रुद्रकुम्भोतारकुं सप्तहीनाम् अन्तरिक्षं विश्वरूप आविदे घोरुराय स्वाहा अगस्यास्य सैवं दुरित्वा विष्णोः पदे परमे मध्वमुत्सव स्वाहा दीव्यान मृगोण भीमः कुचरो गिरिष्टा स्वाहा यस्योरुषत्रिषु विक्रमणेषु మాసం పాటు కార్తీక మాసం అంతా హోమాలు చూశారు, స్వాములు యొక్క ఆశీర్వాదాలు పొందారు. ఇప్పుడు కాసేపట్లో పూర్ణాహుతి జరుగుతుంది. పూజారులు స్వాములు మాత్రమే వెళ్తారు. స్వామికి అక్కడ అభిషేకించి ఆ తీర్థాన్ని తీసుకొని వస్తారు. తదుపరి ఇక్కడ నుంచి సూరంతో పాటు మనం కోనేరు దగ్గరికి వెళ్తాము. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టికెట్ సమర్పించినటువంటి భక్తులు కోనేరు దగ్గరికి వస్తే ఆ తీర్థాన్ని మీపై చల్లడము లేదా కోనేట్లో కలపడం జరుగుతుంది. కాబట్టి కోనేట్లో నీళ్లు చల్లుకున్నా, కోనేట్లో స్నానం ఆచరించిన సర్వ పాపాలు పటాపంచలై కపిలేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందమైన జీవితం గడుపుతారని కోరుకుంటూ, ఎవరు ఇప్పుడు పూర్ణాహుతి అయిన తర్వాత కలశం తీసుకొని వెళ్ళేటప్పుడు గుడిలోకి డిప్యూటీ చీఫ్ ఆఫీసర్ గారికి ప్రతి ఒక్కరూ కోనేట్లో త్రిశూలం ముంచేటప్పుడు ఒకరిని ఒకరు పడకుండా సువిశాలమైనటువంటి కపిలతీర్థంలో ఎక్కడ మునిగినా ఫలితం దక్కుతుంది. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.